జ్యూస్లో ఏం కలిపారక్క? ఏ జ్యూసు? అదే ఇందాక బుల్లబ్బాయి తాగిన జ్యూస్. మాకేం తెలుసు బామర్ది, మాకేం తెలీదు. మరి గాజు అక్కడ పడుందేంటి? మర్యాదగా నిజం ఒప్పుకోండి. ఆ జ్యూస్లో మీరే ఏదో కలిపారు కదా? మేమెందుకు కలుపుతాంరా? మాకేంటి అవసరం? చూడక్క, నాకు నీ గురించి తెలుసు, బావ గురించి తెలుసు. మీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు. మీరేం చేసినా నేను చూస్తూ ఊరుకుంటానని అనుకోకండి. ఈరోజు అదృష్టం బాగుండి అహల్య తాగాల్సిన జ్యూసు బుల్లబ్బాయి తాగాడు కాబట్టి సరిపోయింది. అదే జ్యూస్ అహల్య తాగుంటే తనకేమయ్యేది? తన కడుపులో ఉన్న బిడ్డకేమయ్యేది? మీకు ఆల్రెడీ నేను వార్నింగ్ ఇచ్చాను. నిజానికి అహల్య దయ వల్లే మీరు ఇంట్లో ఉంటున్నారు, అది మర్చిపోకండి. ఆ రోజు అహల్య అడ్డుపడకపోయి ఉంటే అమ్మా నాన్న మీరిద్దరిని బయటికి గెంటేసేవాళ్ళు. ఇంటి పరువు పోకూడదని అహల్య మిమ్మల్ని ఆపి ఇక్కడ ఉంచింది. కనీసం ఆ దయా కనికరమైన మీ మనసులో ఉంచుకోండి. ఏంట్రా, ఏం జరిగినా మా మీదకే వస్తావేంటి? నువ్వేదో ఊహించుకొని మమ్మల్ని అనుకు. దీనికి మాకు సంబంధం లేదు. సంబంధం లేకపోతే నాకు కూడా సంతోషమే అక్క. కానీ మీరే చేశారన్న అనుమానంతో మాత్రమే చెప్తున్నాను. అది నిజమని ప్రూవ్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మీరు అహల్య జోలికి వెళ్ళకండి. తనకు కానీ తన కడుపులో బిడ్డకు కానీ ఏమన్నా అయితే నేను చూస్తూ ఊరుకోను. నా కళ్ళెప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయి. ఇది హెచ్చరిక అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అక్కవి కాబట్టి ప్రేమగా చెప్తున్నాను. అహల్యకు కానీ తన కడుపులో బిడ్డకు కానీ ఏమన్నా జరిగితే ఈ ప్రేమ గీమ ఉండవక్క. నిర్దాక్షిణ్యంగా నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. భగవంతుడా, నాకు కడుపులో బిడ్డకు ఏదైనా జరిగిందేమోనని గౌతమ్ గారు బాధపడుతున్నారు. రేపు పొద్దున నేను ఇలాంటి మనిషిని వదిలి నేను ఎలా వెళ్లేది? బిడ్డను వదిలేసి ఎలా వెళ్లేది? రేపు గౌతమ్ గారిని కడుపులో బిడ్డను వదిలి నేను ఉండగలనా? ప్రతిసారి ఇలా దొరికిపోతున్నామేట అవంతిక మనం. దొరికితే మాత్రం ఏం చేస్తాడు? ఈరోజు మిస్ అయి ఉండొచ్చు, కానీ డెలివరీ అయ్యేలోపు దాన్ని కడుపులో బిడ్డను చంపి తీరాల్సిందే.
ఓ పక్క దానికి నెలలు నిండిపోతున్నాయి, కానీ దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. చూస్తుంటే అది బిడ్డని కూడా కనేసేలా ఉంది. మన పగ తీరాలి అంటే అహల్య బిడ్డని కనకూడదు అవంతిక. మన బుజ్జిగాడి ఇంటికి వారసుడు కావాలంటే ఆ అహల్య కడుపులోని బిడ్డను వీలైతే ఆ అహల్యని కూడా చంపేయాలి. ఎక్కువగా ఆలోచించకు సుభద్ర. ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఏంటండి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. ఇంకొక పక్క అదితిని చూస్తే బాధగా ఉంది. అదితి ఆగు. ఏంటి ఆపేది? అహల్య కడుపులోని బిడ్డను చంపేస్తాను అన్నావు, దాన్ని ఆ ఇంట్లో నుంచి పంపిస్తాను అన్నావు, నాకు గౌతమ్కి పెళ్లి చేస్తానన్నావు. ఒక పక్కేమో దానికి నెలలు నిండుతున్నాయి, రేపో మాపో దానికి డెలివరీ అయ్యేలాగా ఉంది. నువ్వేం చేయలేకపోయావు. నీ వల్ల ఏమీ కాదు. కూల్ బేబీ, అది ఇంకా డెలివరీ కాలేదు కదా. డెలివరీ అయ్యేలోపే దాని కడుపులోని బిడ్డను పైకి పంపించేస్తాను. అహల్యను ఆ ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. నీకిచ్చిన మాట తప్పనదితే కాస్త ఓపిక పట్టు. డెలివరీ అయ్యేలోపు ఇదంతా జరిగిపోతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మామ్. అహల్యని చంపేస్తావో లేదా దాని కడుపులో బిడ్డను చంపేస్తావో నాకు తెలియదు. నాకు గౌతమ్ కావాలి, అంతే. నా మునిమనవుడు పుట్టగానే ఆ అహల్యని ఇంట్లో నుంచి గెంటేయాలి. కుదిరితే దాన్ని ఈ లోకం నుంచే పంపించేయాలి. అదితికి గౌతమ్కి పెళ్లి చేయాలి. అదే నా కళ్ళ ముందున్న లక్ష్యం. ఆ జ్యూస్లో మీరే ఏదో కలిపారు కదా. మేమెందుకు కలుపుతాంరా? మాకేంటి అవసరం? నువ్వేదో ఊహించుకొని మమ్మల్ని అనకు. దీనికి మాకు సంబంధం లేదు.